ప్రతిదినము మనము తప్పక దేవునిపై ఆధారపడి జీవించవలెను. ప్రభువైన యేసు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో ప్రార్థించమని మనకు బోధించెను. ఏమైనప్పటికీ ఒకేసారి అనేక దినములకు సరిపడినంత ఆహారము మనకు సమకూర్చటము దేవునికి సాధ్యమే. అయితే మన విజ్ఞాపన ఏ రోజుకి ఆ రోజు భౌతిక అవసరముల కొరకు మాత్రమే ఉండవలెను. రేపు ఏమి సంభవించునో అని మనము చింతపడకూడదు అని యేసు బోధించెను. ఇటువంటి మంచి దేవుడు మనము భవిష్యత్తును బట్టి చింతించకూడదు అని కోరుకున్నాడు. అంతేకాకుండా మనము ప్రతిదినము ప్రభువుపై ఆధారపడి జీవించవలెను. ఇశ్రాయేలీ ప్రజలకు అరణ్యములో ఎంతో అద్భుత మార్గములో ఆయనపై ఆధారపడి జీవించుట అనే పాఠము దేవుడు బోధించెను. అరణ్యములో వారు ప్రతి ఉదయమున బయటకు వెళ్ళి మన్నాను సమకూర్చుకునేరి. వారు అనేక రోజులకు ఒకేసారి మన్నాను సేకరించలేదు. అవును, వారు ప్రతిదినము వారి ప్రభువుపై ఆధారపడేరి. ఆ విధముగా వారు 40 సంవత్సరములు జీవించిరి. అటువంటి జీవితము ఎంతో కష్టమైన జీవితమా? కాదు, ఎంతమాత్రమూ కాదు. ఇటువంటి జీవితము వారికి ఎంతో ఆనందమును ఇచ్చును. దేవుడు అన్నీ ఎక్కువగా ఒకేసారి మనకు ఇచ్చినట్లయితే మన హృదయము ఆయనపై నుండి తప్పిపోవును. ఇందును బట్టి దేవుడు మన జీవితాలలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. కావున మన శరీర అవసరములు కూడా ప్రతి కాలమునకు అభివృద్ధి చెందుతాయి. ఈ భూమిపై శరీర కార్యములు ఆత్మీయ కార్యముల కంటే ఎక్కువగా మనలను ఆకర్షించును. ఆ కారణమును బట్టి మన జీవితంలో కొన్ని అవసరతలు కనబడినట్లు అనుమతించును. దేవుడు మనలను ఆయనపై మరలా ఆధారపడినట్లు చేయును. లేఖనములలోని 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు అని మనకు తేటగా తెలియపరుస్తుంది. మన పరలోకపు తండ్రి ఆకాశ పక్షులను పోషించుచున్నాడు అని యేసు చెప్పెను. అయితే ఆ పక్షులకు ఆహారము సరాసరి వాటి నోటిలో పెట్టడము లేదు. ఈ పక్షులు బయటకు వెళ్ళి వాటి ఆహారమును అవి వెతకవలెను. అదే విధముగా దేవుడు మనము కూడా కష్టపడి పనిచేయాలని కోరుకొనుచున్నాడు. ఆ సమయములోనే మనము ఆయన యందు నమ్మిక ఉంచవలెను అని ఆశించుచున్నాడు. అవును, కష్టపడటానికి బదులుగా విశ్వాసమును మాత్రమే మనము ఎన్నటికీ కలిగి ఉండకూడదు. ప్రియ స్నేహితులారా, మనము ప్రతిదినము తప్పకుండా దేవునిపై ఆధారపడి జీవించవలెను. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.